పెద్దపల్లి జిల్లా రామగుండంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాగృతి శ్రేణులను కలిశారు. జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో కవితతో కేసీఆర్ ఫోటో తప్ప కేటీఆర్ ఫోటో కనిపించడం లేదని జాగృతి నాయకులు విస్మయానికి గురయ్యారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో జాగృతి శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. ఫ్లెక్సీలో డాటర్ ఆఫ్ ఫైటర్ అని రాసి ఉండడం ఏ ఉద్దేశంతో రాశారని జాగృతి శ్రేణులు విస్మయానికి గురయ్యారు. బీఆర్ఎస్ లో కవిత చెల్లని రూపాయిలా మారిపోయారని ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తన ఉనికిని కోల్పోతుందనే బ్రాండింగ్ కోసం కవిత ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ విలీనం కోసం ఎవరడిగారంటూ ప్రశ్నించిన రఘునందన్ భవిష్యత్తులో కూడా ఆ దిశగా ఆలోచనలు ఉండవని స్పష్టం చేశారు. సొంతంగా ఎదుగుతున్న బీజేపీని ధైర్యంగా ఎదుర్కోలేక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నాల్లో భాగమే కవిత డ్రామా అంటూ ఆరోపించారు రఘునందన్. పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? అధ్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్ళు అశ్వత్థామ అథో నరో కుంజరో అన్నట్టు సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరెవరితోటి రాపిస్తున్నారు, ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని ఆపాలి. ఇది అయ్యేది కాదు, అది పోయేది కాదు. జనం గుండెల్లో జాగలేదు, పరపతి పోయింది, గౌరవం పోయింది, వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది. ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెచ్చుకునేందుకు మళ్ళీ జాగ కోసం కొట్లాడ తప్పితే ఇది ఏముందన్న? కాబట్టి మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకొని ఫామ్ హౌస్లో తెలుసుకోర్రి, మాకు అభ్యంతరం లేదు. మా పార్టీ పేరు తీయనంతసేపు, మా గురించి మాట్లాడనంతసేపు 100% చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది, కలిసి ఉన్నది, కలిసి కొట్లాడతాం, అధికారంలోకి రావడానికి కొట్లాడతాం, భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు. ఆ దిశగానే మా అందరు అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ